ఆచి చికెన్ మసాలా. ఎప్పుడో ఎన్నికల సమయంలో అక్కడ మెరిశారు. సొంత జిల్లా అంటూ కాంగ్రెస్ క్యాడర్ ని మురిపించారు. కాంగ్రెస్ పై తమకు పేటెంట్ రైట్స్ ఉన్నాయి అన్నారు. ఆ పార్టీకి అసలైన వారసులు అని తామే అని గర్జించారు. అక్కడే కాదు, రాష్ట్రమంతా ఇవే టైప్ ఉపన్యాసాలు ఇచ్చారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయారు. సీన్ కట్ చేస్తే ఆ తరువాత సొంత జిల్లాలో ఆమె కనిపించిన సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదని టాక్. జిల్లా వైపు కన్నెత్తి చూడడమే మానేశారట. ఆ జిల్లాలో ఒకప్పుడు లీడర్లు క్యాడర్తో కళకళలాడిపోయిన కాంగ్రెస్ ఇప్పుడు వెలబెలబోతోంది. కాంగ్రెస్ ఖల్లాస్ అయిపోతున్నా ఆమె కాపాడే ప్రయత్నం చెయ్యట్లేదు అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఎవరా లేడీ లీడర్? ఏదా జిల్లా? సొంత జిల్లాలో గాయం, కడపలో కాంగ్రెస్ కల్లాస్, జిల్లా వైపు కన్నెత్తి చూడని షర్మిల. ఒకప్పుడు కడపలో వెలుగు వెలిగిన కాంగ్రెస్ ఇప్పుడు దయనీయ పరిస్థితిలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ. అయినా పట్టించుకోని షర్మిల. ఒకప్పుడు అన్న వదిలిన బాణాన్ని అంటూ ఏపీని చుట్టేశారు షర్మిల. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆ అన్నకే బాణాన్ని ఎక్కుపెట్టి ఎదురు తిరిగారు. ఎన్నికల సమయంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా జగన్ పై మాటల తూటాల్ని పేల్చారు. అయితే ఎన్నికల తర్వాత ఆ తూటాలన్నీ తుస్సుమన్నట్లు పరిస్థితి మారిందని కడప కాంగ్రెస్ క్యాడర్ విమర్శిస్తున్నారట. కనీసం సొంత జిల్లాలో కూడా కనిపించడం మానేశారట ఆమె. లీడర్ లేని క్యాడర్ కాస్త అయోమయంలో పడిందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పిన పార్టీ కాంగ్రెస్ అయితే ఆ కాంగ్రెస్ నేతల్ని పదవుల కోసం చక్కర్లు కొట్టించిన జిల్లా కడప. అది వైఎస్ఆర్ సొంత జిల్లా. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఎవరు నాయకుడిగా ఎదగాలన్నా, ఎవరు ఏ సీట్లో కూర్చోవాలన్నా అంతా కడప జిల్లా నుంచే వ్యూహాలు నడిచేవి. కడపలో దేదీప్యమానంగా కాంగ్రెస్ వెలిగిపోయిన రోజులవి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కడప జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి మరింత అధ్వానంగా మారిందంటున్నాయి పార్టీ వర్గాలు. విభజన తర్వాత రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ కొద్దో గొప్పో జిల్లాలో బతికే ఉందంటారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్ర ఇంకా జిల్లాపై బలంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆయన బిడ్డ షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ కి ఏపీలో కొద్దో గొప్పో క్యాడర్ ఉన్నది కడప జిల్లాలో మాత్రమే అని చెప్తారు. ఇప్పుడు ఆ కొద్దిపాటి క్యాడర్ కూడా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందంటున్నాయి జిల్లా కాంగ్రెస్ వర్గాలు. గత ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ అంటే చిన్నా చితకా నాయకులు అక్కడక్కడ కనిపించేవాళ్లు. కానీ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక ఎన్నికల్లో ఆమె ఓటమి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని కాంగ్రెస్ వర్గాలు వాపోతున్నాయట. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా తనని ఆదరించాలని ఎన్నికల సమయంలో కడప గడపలో పదే పదే చెప్పారు షర్మిల. అయితే ఎన్నికల తర్వాత ఆమె కనీసం జిల్లా వైపు కన్నెత్తి చూడడం కూడా మానేశారని కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయట. వైఎస్ఆర్ వర్ధంతి జయంతి కార్యక్రమాలకి తప్పితే కడప జిల్లాలో ఇంతవరకు షర్మిల అడుగు పెట్టిందే లేదంటున్నారు కార్యకర్తలు. ఇక ఎన్నికల ముందు వరకు పార్టీ కార్యాలయానికి వచ్చే కార్యకర్తలు కూడా ఇప్పుడు రావడం మానేశారని సమాచారం. కింది స్థాయి నాయకులు కాడి కింద పారేశారట. దీనికంతటికీ షర్మిల వ్యవహార శైలి కారణమంటున్నాయి పార్టీ వర్గాలు. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక పార్టీని బలోపేతం చేయడంపై ఆమె ఏమాత్రం దృష్టి సారించలేదనే ఆరోపణలున్నాయి. కార్యకర్తలతో సమావేశాలు జరపడం, క్షేత్రస్థాయిలో ఆందోళనలు, ఉద్యమాల వంటి కార్యక్రమాలు చేపట్టడం లాంటివి షర్మిల చేయలేదని కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఎలాంటి గైడెన్స్ లేకపోవడంతో చుక్కాని లేని నావలా మారిందట కాంగ్రెస్ పరిస్థితి. దీంతో ఉన్న కొద్ది మంది నేతలు కార్యకర్తలు కూడా తట్టాబుట్టా సర్దేసుకున్నారని సమాచారం. ఇప్పుడు ఎలాంటి రాకపోకలు లేక కాంగ్రెస్ కార్యాలయం వెలవెలబోతోంది. ఒకప్పుడు షర్మిల జిల్లాకి వస్తున్నారంటే అక్కడక్కడ బ్యానర్లు వెలిసేవి. కాంగ్రెస్ కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కూడా కనబడడం లేదని చెప్తున్నారు. కడప జిల్లాలో కాంగ్రెస్ కల్లాస్ అయిపోయినట్టే అని క్యాడర్ వాపోతున్నారట.